ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, నాయన నీ కృపని బట్టి ఈ విధంగా మేము సంఘముగా కూడుటకు నువ్వు ఇచ్చేసిన ఈ గొప్ప సహాయమును బట్టి, మేలును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ దినము మా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డని నాయన నువ్వు జీవపు లెక్కలో వచ్చినందుకు, నిలబెట్టుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వాక్కు పరిచర్య జరుగుతున్న ప్రతి సంఘములో ప్రతి కాపరితో, ప్రతి బోధకుడితో, ప్రతి అపోస్తులతో, ప్రతి ప్రవక్తుడితో నాయన ప్రభు, ఇవాంజలిస్ట్తో, బిషప్స్తో, లీడర్స్తో మీరు తోడుగా ఉండండి. సత్యమైన సువార్త, సత్యమైన వాక్యము వెల్లడింపబడుటకు మాకును వారందరికీ మీరు సహాయం సహకారము దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని వారిని నింపి అభిషేకించి బహుబలముగా ఈ దినము మమ్మల్ని నిలబెట్టుకొని వాడుకోమని, ఈ యొక్క వాక్కు పరిచర్య ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామండి? చేశారా? ఏమైనా చేశారా? రుణమాఫీ ఏమైనా? ఎవరో ఫోన్లో దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ఫోన్స్. ఈరోజు ద్వితీయోపదేశ కాండము. దానికి ముందు యాక్చువల్గా చాలా రోజులు అయింది సాక్ష్యాలు విని. ఎవరైనా చెప్తారా సాక్ష్యాలు ఏమైనా? అమ్మగారు రండి ప్లీజ్. సాక్ష్యాలకి కాస్త సమయం అవుతుంది. ఈరోజు బలారాధన కూడా ఉన్నది. ప్రోగ్రామ్స్ ఏమి లేవు కాబట్టి హాల్ మందే. సో మిమ్మల్ని అంత ఈజీగా విడిచిపెట్టాను. ఈరోజు చెప్పవలసిందంతా చెప్పే ఇక్కడ నుండి మనం వెళ్ళబోతున్నాం. అమ్మగారు. నేను రీమా వాళ్ళ మమ్మీని, మోజెస్ వాళ్ళ పిన్నిని. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను. మా ఒంగోలు ఇక్కడే ఉంటున్నాను. నేను ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి కంపల్సరీ వెళ్తాను. నేను మా బాబు అమెరికాలో ఉన్నాడు. ఆయన జాబ్ విషయమై, స్టాంపింగ్ విషయమై, రెన్యూవల్ విషయమై చాలా టెన్షన్లో మేము ఉన్నాము. అప్పుడు పాస్టర్ గారు డాక్టర్ బ్యూలా గారి హౌస్లో ప్రేయర్ జరుగుతుంది ఒకరోజు. అమ్మ మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఇలా మా బాబుకి H1 వీసా గురించి ప్రేయర్ చేయమని చెప్పాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, దేవుడు ఇచ్చాడమ్మా, వినోద్ పొందుకున్నాడు అన్నారు. అని ఆ రోజు చాలాసేపు ప్రేయర్ చేశారు. దేవుని కృపను బట్టి H1 వీసా వచ్చింది. తర్వాత నేను దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ మంత్ నేను మాకు ఒంగోలు వెళ్ళిపోవాలి ఇంకా అనేసి నేను బయలుదేరుతాను. జాన్ విక్రమ్ బ్రదర్ గారితో ఒక మాట చెప్పాను. నేను బ్రదర్, నేను గొప్ప సాక్ష్యంతో, మళ్ళీ పెద్ద సాక్ష్యంతో వస్తాను మందిరానికి అని చెప్పాను. బ్రదరు మామూలుగా కాలు నొప్పి ఎలా ఉందమ్మా అని పలకరిస్తే, బ్రదర్ తగ్గింది కానీ నేను నెక్స్ట్ వచ్చేటప్పుడు సాక్ష్యం వస్తానన్నాను. కానీ నేను వేరే విషయం సాక్ష్యం చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా మా బాబు మ్యారేజ్ విషయం పాస్టర్ గారితో చెప్పాను, బ్రదర్తో చెప్పాను. అది బ్రదర్ అన్న దేవుని చిత్తం అయితే అవుతుందమ్మా, మనం అంటే అక్కడ గ్రీన్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళు వినోద్కి చేసుకోమని అడుగుతున్నారు బ్రదర్ అంటే, మనం అలా అనుకోకూడదు, దేవుని చిత్తం అయితే అవుతుంది, లేకుంటే లేదన్నారు. సరే, అది నేను సాక్ష్యం అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా వినోద్ పట్ల ఇంకొక గొప్ప సాక్ష్యంతో నన్ను ఆయన సన్నిధానంలో నిలబెట్టుకున్నారు. అక్కడ ఉంటుండగానే మా వినోద్కి స్టూడెంట్ వీసా అయిపోయిందని తెలిసింది. 1 వీక్ ఇంకా అయిపోయిన తర్వాత ఉన్నాడనేసి మెయిల్ వచ్చిందని చెక్ చేసుకోమని. అప్పుడు నాకైతే చెప్పలేదు. నాకు అన్నీ మా అన్నయ్యకి చెప్తాడు వినోద్ ఫోన్ చేసి. మా వదిన చెప్పింది, ఇట్లా వినోద్ పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ చాలా టెన్షన్గా ఉన్నాడు, నువ్వు ప్రేయర్ చేయి అని చెప్పాడు. ఇంకా మా అన్న చెప్పాడు, అమ్మాయి నువ్వు ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేయి అని చెప్పాడు. ఇంక సరే అనేసి నేను ఫాస్టింగ్ డేస్లో ఉన్నాను. అప్పుడు ప్రేయర్ అన్నయ్య వాళ్ళు చేస్తా, అన్నయ్య అక్కడ బోరబండాలో సంఘం నడిపిస్తారు. అయితే అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటాను. నాకైతే వినోద్ ఏం చెప్పలేదు.
కానీ అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా అది స్టూడెంట్ వీసా అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాలి అన్న సమయంలో దేవుని మహాకృపను బట్టి H1 వీసా రెన్యూవల్ అయిందని, అప్రూవ్ అయిందనేసి మెయిల్ వచ్చింది. అప్పుడు ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఇంకా దేవుని కార్యాలు అలా ఉంటే నిజంగా అనిపించింది మాకు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఉండగానే అది రెన్యూవల్కి అప్లై చేసేసి మళ్ళీ ఇక్కడ స్టాంపింగ్కి వచ్చాడు. అప్పుడు పాస్టర్ గారు ఆ రోజు జెస్సీ వాళ్ళు అంటే మాల్బడి చేసి ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే పాస్టర్ గారు అన్నారు, ఏంటమ్మా అంటే ఇలా స్టాంపింగ్కి వచ్చారంటే అయిపోయింది ఇంకా దేవుడు ఇచ్చాడు అన్నారు. అప్పుడు ఇంక నేను ప్రేయర్ చేశారు ఒకరోజు పాస్టర్ గారు వినోద్ గురించి. ఏమన్నారంటే ఆ వినోద్ని అమెరికాలో దేవుడు బహుగా వాడుకోబోతున్నాడమ్మా అని చెప్పారు. నేను ఇంకా అది ఎత్తిపట్టి నేను దేవుడి సన్నిధానంలో ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. తండ్రి, దైవజనుల ద్వారా మీరు ప్రవచించి ఉన్నారు, ఆ ప్రవచనాన్ని మీరు నెరవేర్చే దేవుడు, మీరు మాట తప్పే దేవుడు కాదు తండ్రి మీరు అనేసి నేను ఆయన సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి అది ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ కూడా పోయింది, ఉండదు ఇంకా అన్నారు, జాబ్ ఉండదు అన్నారు, స్టాంపింగ్ లేట్ అయిపోతుంది, డాక్యుమెంట్స్ రావట్లేదు, ఇంకా హోప్స్ అయితే వదులుకున్నాం. కానీ నేనైతే దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన, నాకైతే తెలీదు ప్రభా, దైవజనులు ప్రవచించారు ప్రభా, మీరు అది నెరవేర్చే దేవుడు, దైవజనుల ద్వారా మీరు మాట్లాడతారని నేను నమ్ముతున్నాను ప్రభా అనేసి నేను ప్రేర్ చేసుకుంటా ఉన్నాను నేను. అప్పుడు డాక్యుమెంట్స్ ఎలా వచ్చినాయంటే 1 year రెన్యూవల్ అయింది, H1 వీసా అని వచ్చింది. అప్పుడు డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంకా స్టాంపింగ్ అప్లై చేస్తే అక్కడ స్టాంపింగ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది స్కాన్ అవ్వట్లేదంట సిస్టంలో. అది ఇంకా భయపడ్డాడు వినోద్, స్కాన్ అవ్వట్లేదు వీసా స్టాంపింగ్ ఆఫీస్లో. అప్పుడు పాస్టర్ గారు ఒక మెసేజ్లో ఒక వాక్యాన్ని నేను గట్టిగా ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటాను ఇప్పుడు. మనకన్నా ముందుగా వెళ్ళేవాడు దహించు అగ్ని వలె వెళ్తాడనేసి దైవజనులు చెప్పిన మాటని నేను ఎత్తిపట్టి, నేను ప్రభా మీరు వినోద్ కన్నా ముందుగా దహించు అగ్ని వలె వీసా స్టాంపింగ్ ఆఫీస్కి వెళ్ళారు తండ్రి, నాకైతే తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు దర్శించండి ప్రభా అనేసి నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను నేను. అప్పుడు సరే బాబు ఒక 2 days ఆగి చెప్తాము అన్నారంట. ఎన్నో క్వశ్చన్స్ వేస్తారంట, కానీ వినోద్ ఒక్క క్వశ్చన్ అడిగారంట. అది వీసా అయిపోయిన తర్వాత నువ్వు 1 week అక్కడ ఎందుకున్నావు అని అడిగారంట. అప్పుడు చెప్పాడు బాబు, అది కన్సల్టెన్సీ వాళ్ళ ప్రాబ్లమ్ అని చెప్పాడంట. తర్వాత లాస్ట్ బుధవారం లోపు ఇంకా అది స్టాంపింగ్ అయిపోవాలి. అక్కడ మా వదిన చెప్తుంది, కోటేశ్వరి జాబ్ లేదు, బుధవారం లోపు వాడికి స్టాంపింగ్ అవ్వాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది అనేసి. కానీ మనం గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం అందుకని ఆ విశ్వాసం అనేది అస్సలు రాలేదు నాకు. నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే నా హోప్స్ అన్ని వినోద్ మీదే ఉన్నాయి. అప్పుడు దేవుని కృపను బట్టి మంగళవారం వీసా స్టాంపింగ్ అయిపోయిందని మెయిల్ వచ్చింది. అది గొప్ప దేవునికి మహిమ. కాకపోతే నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫాస్టింగ్ ప్రేయర్కి కంపల్సరిగా మనం ఎవరి కోసమో వెళ్ళము, మనం మన కోసం మనం వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తే పాస్టర్ గారి కోసమో ఇంకెవరి కోసమో వెళ్ళినట్టు నేను ఎప్పుడు ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ రోజు మనకి అక్కడ ప్రేయర్ బాగా జరిగింది, పాస్టర్ గారు మెసేజ్ చెప్తారు, మనం కొన్ని బాగా గ్రహించి అక్కడ ప్రేయర్ చేయొచ్చు. అది ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఏదైనా సాధ్యమే అనిపించింది నాకు. ఏమైనా ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వినోద్ బుధవారం అమెరికా వెళ్తున్నాడు. దైవజనులకి మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును. మనుషులు కదండి, కాస్త భయపడతాంలేండి. ఏదైనా మనం అనుకున్నట్లు జరగకపోతే ఏమైపోతామో, కంగారు పడిపోతాం, చింతిస్తాము, సందేహిస్తాము, దేవుడినే మనం ప్రశ్నిస్తూ ఉంటాము. బట్ మొన్న నేను ఆల్ నైట్ ప్రేయర్ రాజమండ్రికి వెళ్ళాను. ఒక చర్చ్లోని మార్నింగ్ 5 వరకు ప్రార్థనలు జరిగాయి. అసలు నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళకి, మన దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలీయులని 1 రోజు కాదు, 2 రోజులు కాదు,
10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు ఏమిచ్చి పోషించాడంట? మాంసం ఇచ్చి పోషించాడంట. సో నేను క్యాల్కులేట్ చేయటం మొదలుపెట్టాను. క్యాల్కులేట్ చేయటం మొదలు పెడితే ఒక దిన ప్రయాణము అంతవరకు అని రాయబడి ఉంది. దిన ప్రయాణం అంటే 15 మైలులు. బిబ్లికల్గా మనం చూస్తే 15 మైలులు అంటే నలుదిక్కులు 15 మైలులు. దాన్ని రేడియస్గా మనం మార్చుకుంటే 700 స్క్వేర్ మైల్స్ అవుతుంది. 700 స్క్వేర్ మైల్స్ ఈజ్ ఈక్వల్ టు 1863 కిలోమీటర్స్. మనం ఒక్కసారి మీరు ఊహించుకోండి, 1863 కిలోమీటర్లు దూరం వరకు ఆల్మోస్ట్ 6 feet హైట్ అంట. భూమి నుండి భూమి లోపలికి 3 అడుగులంట, భూమి పైకి 3 అడుగులంట. అంత దూరం వరకు కంసుపిట్టలు వచ్చి పడ్డాయంటే ఎక్కడైనా సాధ్యమండి ఇది? నెల రోజులు ఒక్కొక్క వ్యక్తి 200 లీటర్, 10 హోమేర్లు అంటే 200 లీటర్లు. 200 లీటర్ అన్న 1 కిలో అన్న ఆల్మోస్ట్ సేమ్. 200 కిలోలు పక్షులు తీసుకున్నాడు అంటే ఒక్కొక్కడు. 6 లక్షల మంది 200 కిలోలు చొప్పున తిన్నారంటే. నేను అన్నను, నెల రోజులకి 6 లక్షల మందికి తిండి పెట్టే దేవుడు నీ కుటుంబంలో 5గురికి 10 మందికి తిండి పెట్టడా? అంత అద్భుతాలు చేసిన దేవుడు నిన్ను ఆదుకోడా? నీ భారాలు మోయడా? నీ కష్టం ఎరగినవాడు. ఎందుకు దేవుడిని మీరు సందేహిస్తారో నాకు తెలీదా? బాధ కలుగుతుందండి. దేవుడిని చిన్నబుచ్చి చేసేది అంటే మన ఊహకి దేవుడిని లిమిట్ చేసేసుకుంటున్నాం మనం. మన ఊహకి, మన ఆలోచనలకి అందరి దేవుడు అండి. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఇఫ్ యూ రీడ్ ది స్క్రిప్చర్స్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ గ్రేట్ గాడ్ ఇస్, చాలా గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఇలాంటి దేవుడు ఈ లోకంలో లేడు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు సందేహించకండి. ఏమాత్రము సందేహముతో వెళ్ళి ప్రార్థన చేయకండి. నేను అందుకనే అంటాను, అయిపోతుంది అని అంటాను, లేకపోతే నాకు తెలియదు అంటాను. ఈ రెండే విషయాలు. దేవుడు నా నోట ఏ మాట పడితే అదే చెప్తాను. అవునైనా అంటాడు, కాదైనా అంటాడు. కాదు ఎందుకు అంటాడంటే, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఇంకా బెటర్ది నీకు ఇవ్వడానికి కాదన్నాడే కానీ నీకు తక్కువ చేయటానికి మాత్రము కాదు అన్నాడు దేవుడు. ఎందుకంటే అది నువ్వు పొందుకుంటే నీ జీవితంలో అది ఆయాసకరంగా మిగిలిపోతుందని దేవునికి తెలుసు. అందుకని కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు మనం కొన్ని విషయాలు పొందుకోకపోయినప్పుడు మనం నిరాశ పడిపోయి నిస్పృహ స్థితిలోకి వెళ్ళిపోయి, చిచ్చి నా బ్రతికేంటి, దేవుడు నా మొర వినటం లేదు, నా ప్రార్థన వెళ్ళటం లేదు, దేవుడు నన్ను క్షమించలేదు, ఇంకా స్టార్ట్. ఇంకా దేవుడి మీద ఎన్నో అభండాలు, నేరాలు మోపేస్తూనే ఉంటాం. కానీ ఒక్క మారైనా ఆలోచించావు, దేవుడు ఎందుకు దీన్ని ఆపాడు? బహుశా ఇది నా జీవితానికి, నా భవిష్యత్తుకి మంచిది కాదేమో అని ఇలా ఆలోచించగలిగే వివేచన కలిగిన హృదయము, జ్ఞానము దేవుడు మీకు కలుగజేయాలని ఈ మాటలు చెప్తున్నాను. ఎప్పుడైనా మనం అనుకున్నది జరగలేదంటే ప్రైజ్ ద లార్డ్ అన్నది. ఎందుకంటే మనం అనుకున్న దానికన్నా అద్భుతంగా దేవుడు తన ఊహించినట్లు ఒక కార్యం మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? థ్యాంక్ యూ లార్డ్, నేను అనుకున్నది అవ్వనందుకు. ఎందుకంటే మన అంతము ప్రారంభము నుండి ఎరిగిన వాడంట దేవుడు. హీ నోస్ అవర్ ఎండ్ ఫ్రమ్ ద, చెప్పాలి మీరు, మీకన్నా బాగా నిన్ను సృష్టించిన దేవుడు నీ గురించి బాగా తెలుసమ్మా. వాడిని నమ్మండి, ఆ దేవుడిని నమ్మండి. రైట్? ఓకే, రెడీ అమ్మా? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం 18 కదా, 16th చాప్టర్ 18th వర్స్ నుండి. ఆన్ చేయండి. Take it out and put it in something. అవుతుందా?
మైక్ ఏదైనా పని చేస్తే ఇవ్వండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. వారు దేన్ని బట్టి తీర్పు తీరుస్తారంట? అన్యాయమును బట్టి, న్యాయమును బట్టి. న్యాయమును బట్టి తీర్పు తీరుస్తారు. ఈరోజు మనం అంత చదువుకోబోతుంది, ధ్యానించుకోబోతుంది అంత జడ్జిమెంట్ గురించి, తీర్పు గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. దేవుడు తీర్పు తీర్చమంటున్నాడు, తీర్పు తీర్చొద్దు అంటున్నాడు? చెప్పాలి, ఎవరైనా చెప్తారా? ఎస్, తీర్పు తీర్చొచ్చు. ఎప్పుడు తీర్పు తీర్చొచ్చు చెప్పాలి. ఎప్పుడు ఒక వ్యక్తి తీర్పు తీర్చొచ్చు? వాడికి ఆ అధికారము, తీర్పు తీర్చే అధికారము ఇవ్వబడినప్పుడు మాత్రమే వాడు తీర్పు తీర్చవచ్చు. సహజంగా మనకి ఏమైపోతుందంటే అమ్మా, తీర్పు తీర్చడం అనేది ఎందుకో ఒక అలవాటు అయిపోయింది మనకి. ప్రతిదాన్ని మనము ఇప్పుడు సహజంగా, నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను ఏదో ఒక ధ్యాసలో ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. బహుశా నా పక్క నుంచి అలా ఎవరో వెళ్ళారు, నన్ను చూసి స్మైల్ చేశాడు, నేను తిరిగి చూడకుండా స్మైల్ చేయకుండా నేను ఏదో ఆలోచనలో ఉండిపోయాను. వాడి మనసులో ఏం ఆలోచన కలుగుతుందండి? వెంటనే ఏమైపోతుంది? జడ్జ్మెంట్ బిగిన్స్ ఇన్ హిస్ హార్ట్. చూడు, పాస్టర్కి ఎంత పొగరు. నేను పలకరించినా కూడా పాస్టర్ పలకరించడే నన్ను. ఏమనుకుంటున్నాడు పాస్టర్? వెంటనే అయ్యా బాబోయ్, ఎందుకు పలకరించదు? బహుశా పాస్టర్ గారు ఏదో వాక్యం ధ్యానిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయమో ఆలోచిస్తున్నారో. అబ్బే, మంచివి మనకి ముందు జ్ఞాపకము రావు. చాలా సార్లు మనం ఇదే విధంగా వివాహ విషయములో కూడా ఏం చేస్తామంటే, వెంటనే గొడవ జరిగిందనుకోండి, చెప్పాలి పెళ్ళైన వారు చెప్పరేంటండి, మా భర్త ఇంతే, మారడు. మనం ఎవరండి చెప్పటానికి మారడని? అంటే అంతిమ తీర్పు కూడా నువ్వే తీర్చేస్తావా? You will be the final decision maker that this person is not going to change and God cannot change him. అమ్మ, తీర్పు తీర్చడము రెండు రకాలుగా ఉంటాయి. ఫైనల్ తీర్పు ఒకటి, సొల్యూషన్ తెచ్చే తీర్పు ఒకటి. అంతిమ తీర్పు ఎవరు తీరుస్తారంట? చెప్పాలి. కాదండి, మనమే దేవుడు కదా. వీడు మారడండి, దిస్ మ్యాన్ విల్ నెవర్ చేంజ్. అయిపోయింది, ఫినిష్. యు ఆర్ సేయింగ్ హి ఇస్ డామ్డ్ టు హెల్. ఇంకా నరకమే వాడికి, వాడు మారడు. వెంటనే ఏమిటి? దేవుళ్ళు అయిపోయాం మనం. We have usurped the authority of judgment from God and we have become gods. అది ఎంత మాత్రము దేవుడు ఏమంటాడంటే, నువ్వు తీర్పు తీర్చిన దాని ప్రకారము నీకు తీర్పు. సహజంగా మనం ఎప్పుడు తీర్పు తీరుస్తామో తెలుసా? చెప్పండి. మంచి వాళ్ళం కదా మనం, మాట్లాడుకుందాం కాసేపు. ఎప్పుడు తీర్పు తీరుస్తాము? Yes, absolutely. When we are not hurt, when our ego is hurt. We judge people
Because our ego is hurt. And I don't care about your ego. Me ego, I don't care about your ego. అందరము పాపిష్టి వాళ్ళమే. బాగుంది కదా వినటానికి. ఇంకా ఈగో ఎందుకండి? లోకమంతా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ. బాబు నీవు పాపిష్టి వాడివి, అమ్మ నీవు పాపిష్టి దానివి, నీకు ఈగో ఎందుకు, నాకు ఈగో ఎందుకు? అందరం ఒకటే నావలో నడుస్తున్నాం. దేవుడికి స్తోత్రం. పెద్ద వచ్చేసారు ఫీల్ అవ్వటానికి పరిశుద్ధులుగా, నేను నీకన్నా బెటర్. దేవుడు లేఖనాల్లో ఏమంటాడంటే అవతలోడుని, అవతల వ్యక్తిని నీకన్నా యోగ్యుడుగా ఎంచుకోమంటున్నాడు, కానీ నీకన్నా తక్కువగా చూచి చెప్పాలి చేయమంటున్నాడా? నీకన్నా తక్కువగా ఎంచుకోమంటున్నాడు, నీకన్నా ఎక్కువగా యోగ్యుడిగా ఎంచుకోమంటున్నాడా? అరే మాట్లాడరేంటి? చెప్పాలి. అబ్బే ఏది బైబిల్లో రాస్తే దానికి ఆపోజిట్ గానే మనం చెయ్యాలి. ఎందుకంటే మనమే దేవుళ్ళు కాబట్టి. కొంతమంది ఉంటారు మహానుభావులు, నేను ఏ పాపము చేయలేదు వానికి, నా మీద వీడియోలు పెడతారు ఫేస్బుక్. నా గురించే కాదండి, చాలా మంది గురించి పర్సనల్ లైఫ్ విషయాల గురించి వీడియోలు పెట్టేస్తారు. ఎవరు అధికారం ఇచ్చారో, ఎవరు తీర్పు తీర్చమంటున్నాడో నాకు తెలియదు. యు ఆర్ ఆల్ జడ్జెస్ ఫర్ ద రాంగ్ రీజన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతమంది షేర్లు కొడతారండి ఫేస్బుక్ లో? హౌ మెనీ ఆఫ్ యూ యూజ్ ఫేస్బుక్? సోషల్ మీడియా ఎంతమంది వాడతారు? చేతులు ఎత్తండి దయచేసి. అరే సిగ్గుపడకండి అమ్మా. ఎంతమంది వాడతారు ఫేస్బుక్? ఏంటి ఎంత మంచి వాళ్ళ మీరందరూ? ఫేస్బుకే వాడరా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పోస్ట్ చదివారు ఎవరో ముక్కు మొహము తెలియని వ్యక్తి గురించి. అది చదివి మీరు ఏం నిర్ణయించుకున్నారంటే ఆ పోస్ట్ కరెక్ట్. ఆ పోస్ట్, ఆ వ్యక్తి గురించి రాయబడిన పోస్ట్ ఇస్ కరెక్ట్, and you have decided that you have the authority to share that post about that person whom you have not come across, whom you have not even met. ఎవడిచ్చాడండి మీకు అధికారము? ఎవడిచ్చాడు అధికారం మీకు? ఒకరి జీవితాన్ని నిర్ణయించే అధికారము, ఒకరు క్యారెక్టర్ని అసాసినేట్ చేసి తీర్పు తీర్చే అధికారము ఎవరు మీకు ఇచ్చారు? దేవుడు చెప్పమన్నాడు. ఎక్కడైనా బైబిల్లో రాయబడి ఉందా? ఎవ్రీ చైల్డ్ హూ ఇస్ హ్యావింగ్ ద సెల్ ఫోన్ అండ్ షేరింగ్ థింగ్స్, దే ఆర్ బ్రింగింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ జడ్జ్మెంట్ వితౌట్ దెమ్ నోయింగ్. అకార్డింగ్ టు వాట్ మెజర్ యు జడ్జ్, ద సేమ్ మెజర్ గాడ్ విల్ జడ్జ్ అంటున్నాడు. అది నేను చెప్పడం లేదు, పరిశుద్ధ లేఖనాలు చెప్తుంది. అమ్మ మీకు మీరే న్యాయాధిపతులు అనుకోకండి. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతను కార్యములంటే వాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు, వాడు కాపురం బాగా చేస్తున్నాడా, వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఇలాంటివి కాదు దేవుడు చూడమంటుంది. ఎంతసేపు పక్కనోడు గురించే మనకి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చదువుదాం. God is saying appoint judges within your community. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ప్రతిసారి ఏదో ఒక గొడవ అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము చెప్పాలి? ఎవరి దగ్గరికి వెళ్తున్నాము సొల్యూషన్ కోసం? ఎలాంటి న్యాయాధిపతుల దగ్గరికి మనం వెళ్తున్నాము సొల్యూషన్స్ కోసం? అండ్ యు బిలీవ్ యు విల్ బి జస్టిఫైడ్ బై ఎ హీదెన్. ఒక అన్బిలీవర్ చేత నువ్వు జస్టిఫై అవుతావని నమ్మకంతో దేవుణ్ణి కాకుండా, హూ ఇస్ ద బెస్ట్ జడ్జ్ అండి? చెప్పాలి, మీరే చెప్పాలి. అది చెప్పరండి. బెస్ట్ జడ్జ్. మరి మీరు నెక్స్ట్ జడ్జ్, నెక్స్ట్ బెస్ట్ జడ్జ్.
చదవండి ఏమంటుందో బైబిల్. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. అందుకనే గాడ్ ఇస్ సేయింగ్ డు నాట్ జడ్జ్. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు న్యాయమైన తీర్పు తీర్చలేవు. కాబట్టి ఇప్పుడు చాలా మంది బయలుదేరిపోయారు రాజకీయ నాయకులు అయిపోవడానికి మనలో నుండి. కానీ వారు ఏ సంస్థ కింద పని చేయాలండి చెప్పాలి మీరే, చెప్పాలి మీరే. No, but they don't want to know. They want to become leaders under the heathens. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చగలిగితే నీవు తీర్పు తీర్చమంటున్నాడు. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, ఎన్ని మార్లు ఎంతమంది మీద మీరు తీర్పు తీర్చారో ఒక్కసారి మీరు ఊహించండి. ఇట్స్ నాట్ ఎ జోక్ అమ్మా. ఒక ఆఫ్రికన్ వ్యక్తి వెళ్ళాడు అనుకో, రే నల్లోడా అని తీర్పు తీర్చేస్తాం, అయిపోయింది. ఇట్స్ నాట్ ఎ జోక్. కర్రోడా నల్లోడా నీకెందుకయ్యా వాడు రంగు ఏదైతే, నీ హృదయపు రంగుని నువ్వు చూసుకోవద్దు. నీ హృదయంలో ఏ రంగు ఉందో నీ నోటిలో కూడా అదే పలుకుతావు నువ్వు. If your heart has darkness, you will speak only dark things and evil things. Pottoda. If you see a fat person, you don't even know అసలు ఆ వ్యక్తి ఎందుకు లావయ్యాడో, ఆ వ్యక్తి ఏ బాధ పడుతున్నాడో, ఆ వ్యక్తి ఎంత హ్యూమిలియేట్ అవుతున్నాడో తన బరువును బట్టి మనం ఆలోచించము. We want to make fun. Ventane we have to become judges. We have to make comments, statements cheyali manam. పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును. ఏమిటంటే మళ్ళీ చదువు మాది, ఇదంతా అండర్లైన్ చేసుకోండి దయచేసి. పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. పార్షియాలిటీ చూపించకండి మీ తీర్పులోని. ఏలయనగా ఒక్క నిమిషం నాన్న, తొందరపడకు. లెట్ మీ సే. పార్షియాలిటీ తీర్పు ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే పెళ్ళైన గృహాల్లో జరుగుతుందని. రెండు కుటుంబాల మధ్యలోనే. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు, I said if the husband and wife have a problem, let them go to God for God's sake. నేను నా తల్లి దగ్గరికి, నా తండ్రి దగ్గరికి వెళ్తే ఎవరిని సపోర్ట్ చేస్తారు? నా తల్లిదండ్రులు, నా భార్యని సపోర్ట్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారా? సో తీర్పు ఎవరికి ఫేవరబుల్ గా ఉంటుంది? తప్పు నేను చేసినా కూడా చెప్పండి. They are showing partiality. Their judgments are not fair. Their standard of judgment is not fair at all. నేను చెప్పిందే వేదమని నమ్మి వారు కూడా తీర్పు తీర్చేస్తారు. చిచ్చి నీలాంటి దాన్ని మేము నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసామే. ఎంత గాయపరుస్తుందో ఒక్కొక్క స్టేట్మెంట్, ఒక్కొక్క వ్యక్తిని మీరు ఆలోచించండి. వితౌట్ అసలు ఫ్యాక్ట్స్ లేకుండా, ఫ్యాక్ట్స్ తెలియకుండా, నిజాలు సత్యం ఏమిటో, ఎందుకు ఈ విషయం జరిగిందో ఏది తెలియకుండా ఎవడో చెప్పిన దానికి మనం స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్, తీర్పుని తీర్చేయటమే. అందుకనే న్యాయాధిపతులు దేవుడు కాదండి, ఈరోజు మనమే దేవుళ్ళు. We have usurped the authority of God to judge righteously. ఎన్ని తప్పుడు వాటిని మనము కరెక్ట్ అని చెప్పి తీర్పు తీర్చలేదండి. మీరే చెప్పండి, మీరే చెప్పాలి. ఎన్ని రాంగ్ ఇష్యూస్ ని మనం సపోర్ట్ చేసి, మన ఫ్రెండ్స్ తప్పు చేసినా, మన ఇంట్లో వారిని సపోర్ట్ చేసినా, we have not condemned it. దాన్ని ఏ మాత్రమో చెప్పాలి, ఖండించకుండా నో నా వాడు ఏ తప్పు కవరింగ్ మళ్ళీ దానికి. చాలా గొప్ప న్యాయాధిపతులండి మనం.
బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఈరోజు జాగ్రత్తగా వినండి, ఇది ఒక హెచ్చరికగా తీసుకోండి. మీరు తీర్పు తీర్చిన ప్రకారము మీకు తీర్పు తీర్చబడుతుంది. The last thing I want anybody of you in this church to stand in the judgment of God. దేవుని తీర్పు ముందు మీరు నిలబడాలని ఏ మాత్రము నేను కోరుకోవటం లేదు, మీరు కూడా దయచేసి కోరుకోకండి. దేవుని తీర్పులో చాలా న్యాయం ఉంటుందండి. అక్కడ అవకాశం ఉండదు ఎస్కేప్ అవ్వటానికి ఏ మాత్రము. న్యాయమైన తీర్పు తీర్చమంటున్నాడు. కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్తలోని 7వ అధ్యాయంలో మొదటి వచనములోనే ఒకసారి కొన్ని వచనాలు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 1 నుండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. According to what measure, the same measure will be applied to you అంటున్నాడు బైబిల్లోని దేవుడు. వీడు చెడ్డవాడు, ఈమె చెడ్డది, వీడి క్యారెక్టర్ బాగాలేదు, ఈమె క్యారెక్టర్ బాగాలేదు. నీకు ఏదైనా ఒక వ్యక్తి గురించి నీకు నచ్చకపోతే ప్రార్థించు. దేవుడు హత్యలు చేసిన వారిని మార్చాడండి, మానభంగాలు చేసిన వారిని మార్చాడు, బహుఘోరమైన పాపములు చేసిన వ్యక్తిని మార్చగలిగాడు దేవుడు. అండ్ నువ్వు, how dare you sit down and usurp the authority of God and say he cannot change? ఫైనల్ తీర్పు నువ్వు తీర్చేసావు ఆ వ్యక్తికి. నేను ఎప్పుడు అదే అంటాను, ఎవ్వరి గురించి ఈ మాట మీ నోటిలో నుండి బయలుదేరకూడదు. తను మారడు, he will never change. Who are you to say that? అమ్మా, వాట్ యు సో, నాకు వినిపిలే, ఏది విత్తుతారో. అయ్యో తెలుసా మీకు? భలే వారే తెలియదు అనుకున్నాను నేను. క్రైస్తవులు చాలా తెలివైన వారు, అన్నీ తెలుసు కానీ మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు జ్ఞాపకము చేస్తూ ఉండాలి మనం. చదవండి మత్తయి సువార్తలో ఏమంటున్నాడు. ఇంకా నీ కంటిలో ఉన్న దూలము నాకు చాలా ఇష్టమైన మాట పరిశుద్ధ గ్రంథంలో. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేలా. అబ్బా, 99% of us stand in this category. 99%. నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసుని, అంటే వాడిలో ఉన్న ఇంత చిన్న తప్పుని నువ్వు చూసి దాని మీద తీర్పు తీర్చడానికి నువ్వు బయలుదేరు. కానీ నీ బ్రతుకు బస్ స్టాండ్ గా ఉంది. నీ బ్రతుకును ఒకసారి బయట పెడితే చెప్పండి, అప్పుడు ఎలాంటి తీర్పు తీర్చబడాలండి? నీ ఆలోచనలు చాలా గొప్పవి, ఆలోచనలన్నీ బయట పెట్టేస్తే అప్పుడు నీ గురించి ఎలాంటి తీర్పు తీర్చాలి? నేను చెడు ఆలోచించను బ్రదర్ అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి ప్లీజ్. ఐ వాంట్ టు సీ దోస్ బ్యూటిఫుల్ ఫేసెస్. ఐ నెవర్ థింక్ ఈవిల్ బ్రదర్. కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్? బట్ yet we are so quick to judge. మీలో చెడు ఉన్న, చెడుతనము, చెడు ఆలోచనలు కలిగి, చెడు స్వభావం ఉండి పక్కనోడు చెడ్డవాడంట. ఎంత హాస్యాస్పదంగా ఉందో వినటానికి. వెంటనే అయ్యో బాబాయ్ నిద్ర పట్టదు, షేర్ కొట్టేసేదానికి ఫేస్బుక్ లో. ఏదో నీ క్యారెక్టర్ చాలా గొప్పది. ఒక్కసారి ఊహించుకోండి, ఇఫ్ దట్ ఫోటో ఇస్ యోర్స్ ఇన్ ఫేస్బుక్ అండ్ సంబడి ఎల్స్ వాస్ డూయింగ్ దట్ విత్ యువర్ పిక్చర్. If somebody passed the same judgment, అదే తీర్పు నీ ఫోటో పెట్టి, నీ ఫోటో మార్పు చేసి, షేర్ చేసి, అభండాలు మోపి తీర్పు తీర్చేస్తే నువ్వు నవ్వుతావా? అప్పుడు షేర్లు కొడతావా? నీ ఫోటో మీద నువ్వే షేర్ కొట్టుకుంటావా? అబ్బే కొట్టవు కదా, నీ ఫోటో కాదు కాబట్టి you are not quick to judge because it's you. Be careful amma, according to what measure
యు జడ్జ్ ద సేమ్ మెజర్ అంటున్నాడు దేవుడు. అందుకనే పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వాలంటే భయము. వారి చేత ఎలాంటి పాపములు తల్లిదండ్రులుగా చేయిస్తున్నామో మాకే తెలియటం లేదు. ఐ డోంట్ నో వాట్ జడ్జ్మెంట్. నా బిడ్డల్ని ఏ తీర్పులోకి, తల్లిదండ్రిగా నేనే తీర్పులోకి నడిపిస్తున్నాను. ఆ వయసులో వారికి తెలీదు వాట్ టు షేర్ అండ్ వాట్ నాట్ టు షేర్, వాట్ టు కమెంట్, వాట్ నాట్ టు కమెంట్. బట్ నేనే ఎంకరేజ్ చేస్తున్నాను. వారిని తీర్పులోకి నడిపించిన దౌర్భాగ్యుని తండ్రిగా నేనే ఉన్నాను, తల్లిగా నేనే ఉన్నాను. నాట్ ఎడ్యుకేటింగ్ దెమ్. నాన్న తీర్పు తీర్చొద్దు నాన్న. ఏదైనా నాయన మంచిగా అనిపించకపోతే దాని గురించి నువ్వు చెడు ప్రచారము చేసి తీర్పులోకి మాత్రము నువ్వు. చాలా వీడియోస్ ఉంటాయండి చాలా మంది గురించి. భలే ఎంజాయ్ చేస్తారు కదండి, అవునా కాదా? మనం ఎంజాయ్ చేసామా లేదా? వేరే వాళ్ళ వీడియోస్ షేర్. లెట్స్ బి ఆనెస్ట్ టుడే అండి. అది ఒక ఫారెన్ పాస్టర్ నాకు ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్ వచ్చింది. షేర్లు చనిపోయిన వాడిని ఆఫ్రికాలో ఎక్కడో. I didn't even share it. ఎందుకు షేర్ చేయాలండి? నాకు ఐ డోంట్ నో వాట్ ద ట్రూత్ ఇస్. దానివల్ల ఏమైందండి? క్రైస్తవ సమాజానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? మీ షేర్ల వల్ల క్రైస్తవ సమాజానికి ఏమైనా మేలు కలిగిందా? ఒక వ్యక్తి గురించి చెడుగా ఇంకొక వ్యక్తి యూట్యూబ్ లో మాట్లాడుతుంటే దాన్ని మీరు షేర్ చేస్తారా? అంటే ఆ వ్యక్తితో పాటు మీరు కూడా ఆ వ్యక్తి గురించి తీర్పు తీర్చేశారన్నమాట. లైకులు మరి దానికి. అందుకనే దేవుడు అంటాడండి, మీరు తీర్పు తీర్చకండి అంటున్నాడు. ఎప్పుడు తీర్పు తీర్చగలుగుతామంటే మనకి అధికారము ఇచ్చినప్పుడు. పెద్దల చేత నీకు అధికారం ఇవ్వబడిన తర్వాత, elders have appointed you as the judge, then you judge. There is a procedure to judge. తీర్పు తీర్చొద్దని ఎక్కడ లేదు. తీర్పు తీర్చొచ్చు, కానీ న్యాయమైన తీర్పు తీర్చమంటున్నాడు. But for that you have to be qualified. You have to be appointed by the elders. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక క్రమం ఉంటుంది. ప్రతి ఒక్కడు న్యాయాధిపతి ఈరోజు. అమ్మా, ఎన్నిసార్లు ఎంత మందిని మనం నిందించామో, ఖండించామో, అవన్నీ తీర్పు దినము మన పక్షమున నిలబడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చదవండి అమ్మా. నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయని. నేను మంచివాడును, మంచి దానిని అని అన్నవారు చేతులెత్తండి. ఈ వీడియో కూడా చూస్తున్న సహోదరులు కూడా నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను లైవ్ లో. నేను మంచి దానిని, మంచి వాడును అన్నవారు దయచేసి చేతులు లేపండి. అప్పుడు చెడ్డవారి మీద మీరు తీర్పు తీర్చండి. మంచివాడు ఒక్కడును. అయ్యో తెలుసా? మరి పక్కనోడు చెడ్డవాడని మీరు షేర్లు చేసేస్తున్నారు కదా, లైకులు కొట్టేస్తున్నారు కదా. You have become judges. You know, సాతానుడు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏమిటంటే, why cannot I act like God and become like God? Why cannot I usurp the authority? దేవుని అధికారము నేను ఎందుకు చెప్పాలి? తీసుకోకూడదు. He wanted to usurp the authority of God. మీరు కూడా తెలుసో తెలియకుండో అదే పొరపాటు చేస్తున్నారమ్మా. దేవుళ్ళు అయిపోతున్నారు మీరందరూ. ఇఫ్ యు హియర్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి కదండి, ఏం చేస్తారు మీరు? చెప్పాలి. ఒక వ్యక్తి గురించి
ఎవడైనా చెడుగా తీర్పు తీరుస్తున్నాడంటే దాన్ని మీరు విన్నప్పుడు మీరు ఏం చేయాలి? చెప్పాలి. అయ్యా చెప్పరేంటబ్బా, ఏం చేయాలి చెప్పండి. విన్న దాని గురించి దాన్ని అంగీకరించకుండా ఒకటే మాట చెప్పాలి, బ్రదర్ ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే నేను చూస్తున్నాను. కాయిన్కి రెండు భాగాలు ఉంటాయి లేదా? తల తోక ఉంటాయి, హెడ్స్ అండ్ టైల్స్ అంటాం మనం. ఒకవైపే చూస్తున్నాను కానీ రెండో వైపు చూడటం లేదు. I am not going to accept anything what you are saying until I hear the other person out also. Unless then I will pray for you and the other person. నీకును ఆ రెండో వ్యక్తికి ఉన్న ప్రాబ్లం గురించి నేను చేయగలిగినది ఒకటే, నువ్వు చెప్పినది ఆ వ్యక్తి గురించి ఏమాత్రము నేను అంగీకరించకుండా తన మీద నా అభిప్రాయముని నేను మార్చుకుంటే నేను తీర్పు. If I believe what you have told me, if I changed my opinion about that person, I have already made a judgment against that person. ఇలా ఎన్ని మార్లు, ఎన్ని సంవత్సరములు, ఎన్ని దినాలు ఇటువంటి ఘోరమైన తప్పు చేశాము మనము ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎన్ని సంవత్సరాలండి ఈ తప్పు చేస్తూ వచ్చాము గ్రహించకుండా. అకార్డింగ్ టు వాట్ మెజర్ యు జడ్జ్, ద సేమ్ మెజర్ యు విల్ బి జడ్జ్డ్ అనే విషయం మర్చిపోయి మనం ఎలాంటి తీర్పులు తీర్చుకుంటూ వచ్చాం. న్యాయాధిపతులు కదా మనము, నీతి కలిగిన వారము, న్యాయము చేసేవారు మనం, చాలా మంచి వాళ్ళు మరి ఫీల్ అయిపోయి అవతలోడు మనకన్నా తక్కువ వాడు, పనికిరాని వాడు, చెడ్డవాడు, నేనే వాడి కన్నా బెటర్. ఆ ఫరిసీ ప్రార్థన ఏం ప్రార్థన అండి? ఆ సోకరిని ఆ ఫరిసీ ప్రార్థన చేసినప్పుడు ఆ ఫరిసీయుడు ఏమంటాడు? What does the Pharisee pray? Looking at that one man next to him, he says, "Thank God I am not like this fellow." నేను ఇలాంటి పాపిష్టి వాడిలాగా కానందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ దేవుడు అంటున్నాడు అందరు పాపిష్టోళ్ళే. నెక్స్ట్ టైము ఎవడైనా చెడ్డవాడు, ఎవడైనా చెడ్డదాని అంటే చెడ్డదని మీరు తీర్పు తీర్చే ముందు మీరెంత మంచివారో మీ మీద మీరు తీర్పు తీర్చుకోండి. నేను చెడు ఆలోచించను, చెడు చెయ్యను, నాలో ఎటువంటి చెడుతనము లేదు, నేను మహాపరిశుద్ధురాలని, మహాపరిశుద్ధుడిని, నాకు అధికారం ఉంది న్యాయము తీర్చడానికి అన్నప్పుడు మీరు తీర్పు తీర్చండి. సహజంగా చెప్తూ ఉంటారు కదండి, ఒక వేలు ఎత్తి చూపించినప్పుడు ఎన్ని వేలు మన వైపు తిరుగున్నాయంట. అయ్యో తెలుసా? చదువుకుందామా? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసి. వేషధారుడా మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసి ప్లాంక్. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. నీకు తేటగా, అప్పుడు నీకు క్లియర్ గా కనిపిస్తుంది అంట. నీ కంటిలో దూలం వెళ్ళిపోయింది అనుకోండి, చెప్పండి, దేవుని మాటలు చాలా కఠినంగానే ఉంటాయి, కష్టంగానే ఉంటాయి వినటానికి. కానీ వినుట వల్ల విశ్వాసము కలుగుతుందంట. వినుట వల్ల మనకి విశ్వాసము బలపరచబడుతుందంట, మనం జ్ఞానము పొందుకుంటామంట, మనం తీర్పులో రాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. స్వతంత్రులుగా చేస్తుంది దేవుని వాక్యం. అంత శక్తివంతమైన వాక్యము దేవుని వాక్యం. చదవండి అమ్మా ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి. కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోండి అంటున్నాడు దేవుడు. ఏమనుసరించాలంట? ఇక్కడ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టారా?
ఎవరైనా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? అదే మొక్కలు చూసుకుంటున్నారు బ్రదర్స్. ఏందో కోర్టుకి వెళ్ళారా? పోనీ చెప్పాలి. కోర్టులకు వెళ్ళారా? I hope you're true. I hope your case is true. I hope there is no falseness or no false testimony or false witness in your case. I pray and I hope. Let the truth win. చదువుదామమ్మా. ద్వితీయోపదేశకాండం చదవండి. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. నెక్స్ట్ చెప్పాను కదా, 17వ అధ్యాయం. హత్యకు హత్యకు, వాద్యమునకు వాద్యమునకు, దెబ్బకు దెబ్బకు నీ గ్రామములో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు. ఏమిటంట? హత్యకు హత్యకు, దెబ్బకు దెబ్బకు, వాద్యమునకు వాద్యమును, వివాదములు పుట్టగా వీటి భేదములు కనుగొనుటకు నీకు సాధ్యం కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు. ఎవరు తీర్పు తీరుస్తారంట? ఎవరు తీర్పు తీరుస్తారంట? అక్కడ యాజకులు తీర్పు తీరుస్తారంట. కానీ యాజకులతో ఈరోజు ఎవరికైనా ఏమైనా పనుందా? Does anybody bring their case forward to a priest? మీరే చెప్పాలి. లేదు, ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇంట గెలిచి చెప్పాలి. మీరు ఇంట గెలిచి సమస్య ఏదైతే ఉందో అది మన మధ్యలోనే మనం దాన్ని పరిష్కారం చేసుకుందామండి. ఇప్పుడు నీ సహోదరుడు తప్పు చేశాడు అనుకోండి, బైబిల్ ఏం చెప్తుంది? బహిరంగమును ఆయనని చెప్పాలి. వాట్ ఈస్ ద బైబిల్ సే? మత్తయి సువార్త 5వ అధ్యాయము 38. చదవండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప. Is God changing his own law? దేవుడు నేను చెప్పింది రాంగ్ అని చెప్తున్నాడా ఇక్కడ? లేకపోతే ఏం చెప్తున్నాడు? కంటికి కన్ను, పంటికి పన్ను అంటే మీకు ఏమర్థం అవుతుందండి? ఇప్పుడే చదివాము కదా. కంటికి కన్ను, కంటికి పన్ను అంటే ఏమిటి? ఇప్పుడు నా దగ్గర ఒక ఆవు ఉన్నది అనుకోండి, ఎవడో వచ్చి యాక్సిడెంట్ లో గుద్దేశాడు, ఏమైంది చెప్పాలి? ఆవు చచ్చిపోయింది. అప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తి? ఆ ఆవే నాకు ఆధారము. వ్యవసాయం చేసే వారికి బాగా అర్థమవుతుంది. ఆ ఆవే నాకు ఆధారం. ఇప్పుడు సంవత్సరం అంతా నాకు ఏమైంది? నష్టమైపోయింది. పంట నేను పండించుకోలేను, నా పొలం నేను దున్నలేను. పంట నష్టం జరిగింది, ఇంటి నష్టం జరిగింది. అక్కడ జరిగిన నష్టం కేవలం ఒక ఆవుకే కాదు. ఏమిటి? ఆ మనిషికి, ఆ కుటుంబానికి, సమస్తానికి ఆ ఆవు వలన తనకి ఎంతో నష్టము జరిగింది. నేను ఆవునే మాత్రమే నేను ఇస్తాను అంటే సరిపోతుందా? చెప్పాలి. అరే చెప్పరేంటబ్బా, ఆవు చచ్చిపోయింది కదా, ఆ ఆవుని మాత్రమే నేను తిరిగి ఇచ్చేస్తానంటే సరిపోతుందా? ఏమి ఇవ్వాలి? అరే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలి?
ఎందుకంటే తనకి తన ఆవుకి ఒక సంబంధం ఉంది. దానికి ఏది బాగుంటుందో ఏది బాగోదో అన్నీ తెలుసు. అది ఏ విధంగా పొలం దున్నాలో అన్నీ అలవాటు అయిపోయింది. తన సమయముని చెప్పాలి మీరు పాడు చేసేవారుగా ఉన్నారు కాబట్టి he has to invest now more time and more effort. సో దానికి కూడా మనం ఏం చేస్తామంటే నష్టపరిహారము చెల్లించాలి. తన ఎక్కువ సమయాన్ని కూడా మనము తీసుకున్నందుకు, ఎక్కువ ఎఫర్ట్ తిరిగి ఆయన చేత మనం పెట్టిస్తున్నందుకు, ఇదిగో బాబు ఆవుతో మూల్యముతో పాటు ఇంకాస్త ధనము నేను నీకు ఇస్తున్నాను. బికాస్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం అండ్ ఎఫర్ట్. ఎందుకంటే నీకు ఆ ఆవుకి తిరిగి ఒక సంబంధము ఏర్పడే వరకు నీ పని కాస్త ఆగిపోతుంది. కాబట్టి నువ్వు పనిలో వెనకబడిపోతావు. కాబట్టి ఆ వెనకబడిపోయే దానికి కూడా నేను నష్టముని భరిస్తాను. ఇది న్యాయమైన తీర్పు. an eye for an eye and a tooth for a tooth ఏంటంటే వాల్యూ ఫర్ వాల్యూ అండి. నిజంగా కన్ను కాదు పన్ను కాదు. అక్కడ దౌర్భాగ్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దీన్ని వేరే విధంగా అక్కడ ఫరిసీలు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టానుసారంగా ధర్మశాస్త్రాన్ని మార్చుకుంటూ వచ్చారండి. ధర్మశాస్త్రములో లేనివి కూడా వాళ్ళు యాడ్ చేశారండి. అందుకనే దేవునికి అంత కోపం వచ్చింది. మీరు ఇంతకు పూర్వంలో విన్నారు కంటికి కన్ను పంటికి పన్ను అని విన్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఏం చెప్తున్నాడు చదవండి. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగి తీసుకొని కోరిన వానికి నీ పై. ఇప్పుడు ఎవడైనా నీతో గొడవాడి నీ అంగి తీసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే లెట్ ఇట్ బీ సో. ఒకవేళ తీసుకున్నాడు అనుకోండి, బహుశా నాకన్నా ఎక్కువ అవసరమో వాడికి ఉన్నదేమో, వాడు ఏ విధంగా అడిగి తీసుకోవాలో తెలియలేదు కాబట్టి గొడవాడి తీసుకున్నాడు. ఏదో ఒక విధంగా వాడు పొందుకున్నాడులే చాలు, ఏదో ఒక విధంగా వాడు పొందుకున్నాడు. ఎందుకంటే ఈ అంగీ కావాలంటే మరొకటి నేను కొనుక్కోగలుగుతాను, కానీ పాపం వాడు కొనుక్కోలేడు కాబట్టి వాడు నా దగ్గర వ్యాజ్యం ఆడుకొని గొడవ ఆడుకొని తీసుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే అంగీ తీసుకుంటే అంగీ మాత్రమే కాదు, ఏమి ఇచ్చేయమంటున్నాడు? నీ పై వస్త్రము కూడా ఇచ్చే. మేబీ హీ నీడ్స్ మోర్. వాడికి బహుశా ఇంకా ఎక్కువ అవసరం ఉన్నదేమో. పాపం అంగీతో ఆగిపోయాడు, సంతోషించండి. వాడికి ఇంకా ఎంత అవసరం ఉండొచ్చో అండి. పాపం అంగీ కోసం గొడవ ఆడుకున్నాడంటే వాడు అవసరం ఎంత గొప్పదో. If he is fighting for your jacket, imagine what his need within can be. పై వస్త్రము గురించే పాపం ఇంత అల్లాడిపోతున్నాడంటే ఒక వ్యక్తి లోపల ఇంకెంత గొప్ప అవసరం ఉంటుందో ఆ వ్యక్తికి ఒక్కసారి ఊహించంటున్నాడు దేవుడు. అటు విధంగా చూడమంటున్నాడు తన పరిస్థితిని. యు రోగ్, హౌ డేర్ యు టేక్ మై జాకెట్ అనమన్నాడా? కాదు, నీ పై వస్త్రము కూడా ఇచ్చేయి. Because he is in need. అవసరం ఉంది. అమ్మ నిజంగా చెప్తున్నాను, టు లివ్ లైక్ క్రైస్ట్ ఇస్ సో డిఫికల్ట్. క్రీస్తులాగా బ్రతకాలంటే చాలా కష్టం అమ్మా. దేవుడు అంటున్నాడు కానీ నన్ను పోలి నడుచుకోండి. లెట్ us at least put an effort to live like Christ, to act like Christ. క్రీస్తులాగా బ్రతకడానికి మనం కాస్తైనా ప్రయాసపడతాం, ప్రయత్నిద్దాం. పైవంగి అంగి అడిగాడు, ఏమంటున్నాడు? వస్త్రము కూడా ఇచ్చే అంటున్నాడు. చదవండి అమ్మా. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వాడితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఒక వ్యక్తి 1 మైలు రమ్మంటే నిన్ను బలవంతం చేశాడు. నీకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉండొచ్చు, కానీ దట్ పర్సన్ ఇస్ ప్లీడింగ్ విత్ యూ, బలవంతం చేస్తాడు, ప్లీజ్ నాతో పాటు. హలో, చాలా మందికి అవసరం ఉన్నదండి కంపానియన్షిప్కి.
ఇంకా ఒక గంట సేపు టైం ఇవ్వరా, మనసేం బాగాలేదురా, అబ్బా ఎప్పుడు ఇదేరా నీ పరిస్థితి, ఎప్పుడు ఇదేనే నీ పరిస్థితి, నాకు వేరే పని లేదనుకుంటున్నావు, నీతో పాటు కూర్చోటమైనా నా పని. ఇలాగే కదండి మనం మాట్లాడుతున్నాము, ఇదే కదా మన ప్రవర్తన. బహుశా ఆ గంట సేపు నువ్వు ఉంటే తను చచ్చిపోడేమో, తను చనిపోదేమో, ఆత్మహత్య చేసుకోడేమో, ఆత్మహత్య చేసుకోదేమో. నీ గంట నువ్వు త్యాగం చేసుకున్నందుకు ఒక ప్రాణముని కాపాడువాడుగా ఉంటావు, కాపాడుదానిగా ఉంటావు. ఎవ్రీ మినిట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ అ పర్సన్స్ లైఫ్ అండి. అందుకని దేవుడు అంటున్నాడు, 1 మైలు కాదు 2 మైళ్ళు నడువు. ఎందుకు లేరా అమ్మా, నా స్నేహితుడికి నా స్నేహితురాలికి ఇది ఇష్యూ ఉంది, డైరెక్ట్ గా నేను నీతో మాట్లాడుతున్నాను, నాకు ఎందుకో సందేహంగా ఉంది, నేను విడిచిపెడితే ఏదైనా అగాత్యం చేసుకుంటాడేమో, అందుకని రాత్రి అంతా ఇక్కడే నేను ఉంటాను. People need love, people need empathy, people need compassion. ఈ రోజు దౌర్భాగ్యం ఏమిటంటే 1 గంట కూడా మనం ఎవరికి ఇవ్వలేకపోతున్నాము. ఎప్పుడైనా ఒక వ్యక్తి తన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడంటే I don't know what that person must be going through, what emotional battle that person must be going through. చెప్పలేరు, చాలా మంది చెప్పలేరు, మనసు ఇప్పి మాట్లాడుకోలేరు, కానీ పక్కన ఉంటే చాలు అని అనుకుంటారు. పని లేదు ఎప్పుడు అని మాత్రం అనకండమ్మా. డిప్రెషన్స్ వల్ల ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారో తెలుసా? తండ్రికి తల్లికి టైం ఇవ్వండి అమ్మా. నిన్ను కన్ని పెంచి పోషి ప్రయోజకులుగా చేసిన నీ తల్లికి నీ తండ్రికి టైం ఇవ్వండి. A lot of fathers and mothers today are so busy in making money that they are giving their children to ayahs. వాళ్ళ కడుపును పుట్టారా, మీ కడుపును పుట్టారా? చెప్పండి మీరే. ఒక చిన్న పిల్ల అంట, నేను విన్నదే చెప్తున్నాను, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నీ దగ్గర పాత బట్టలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటావు కదమ్మా ఆయాకి, మరి నేను ఈరోజు ఒకటి అడుగుతానమ్మా, ఆ కబోర్డ్ తాళములు కూడా ఆయాకి నువ్వు అప్పగిచ్చేసి వెళ్ళిపో అంటే, ఊరుకోయే, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధుండే మాట్లాడుతున్నావు నువ్వు, అంత విలువైన దానిని ఒక పనిదాని చేతికి నేను విడిచిపెట్టి వెళ్ళిపోలా. మరి నన్ను విడిచిపెట్టి వెళ్ళటం లేదమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళటం లేదా నాన్న అని ఆ బిడ్డ అడిగినప్పుడు ఎంత దుఃఖపడ్డాదో ఆ తల్లి. ఆ తల్లి దేవుడిచ్చే స్వాస్థ్యం అంట, దేవుడిచ్చే బహుమానం అంట పిల్లలు. ఈరోజు డబ్బున్న వాళ్ళకి అస్సలు పిల్లలతో గడపడానికి సమయం లేదు, ఆయాలే చూసుకుంటారు, సర్వెంట్ మేడ్సే చూసుకుంటారు, వాళ్ళే తిండి పెడతారు. మరి మీరు ఎందుకు కన్నారు? సరే చదువుకుందాం. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పుగా అడుగవరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. 2 విషయాలు ఏమిటండి? నిన్ను అడుగువానికి ఏమిటంట? నీ దగ్గర అడగటానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వెంటనే నీ మనసులో ఏం ఆలోచన కలుగుతుంది? చెప్పాలి. అరే చెప్పరేంటబ్బా, ఇచ్చిన వాడు ఎప్పుడైనా ఆశీర్వదింపబడలేదు అన్నవారు చేతులు ఎత్తండి. అయినా ఎవడైనా అడగటానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? వెంటనే
ఒరే నాన్న లేడని చెప్పురా ఇంట్లో, ఒరే అమ్మ లేదని చెప్పురా ఇంట్లో. చాలా గొప్ప వారంగా మనం బ్రతుకుతున్నామండి. నీ ఇంటిలో ఎవరో సహోదరి సహోదరుడు నీ తోబుట్టు వారు సహాయం కోసం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ మొహం తిప్పేస్తున్నావు. వాళ్ళ అవసరము ఏమిటో కూడా తెలియకుండానే నీ ముఖం తిప్పి వాళ్ళని వెలివేస్తున్నావు. అమ్మ, చాలా విషయాల్లో మనం తీర్పు పొందుకోబోతున్నాము. చాలా విషయాల్లో మనం తెలుసో తెలియకో మనం బిహేవ్ చేస్తున్నాము, కానీ చాలా విషయాల్లో మనం తీర్పును అందుకోబోతున్నాం దేవుడి నుండి. జాగ్రత్తగా ఉండాలి మనం. చదువుదామమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చదివేవన్నా? చదువు. అయిపోయింది అది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును ఆగండి చదవండి. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. ఇప్పుడు క్రైస్తవులు అందరూ మన సహోదరులు అవుతారా అవరా? అని నాకు వినిపించలే. నిజంగానే జోక్ చేయకండి. Truly all Christians are our fellow brethren and sisters. Do you believe that? If you believe that, why are you posting things about your own community, about your own brothers and sisters in Christ? ఎవరిని మోసం చేస్తున్నామండి మనము? Who are we fooling? క్రైస్తవులు నా సహోదరులు, క్రైస్తవురాలు నా సహోదరులు అని నువ్వు నిజంగా నమ్మితే నీ ఇంటి వారిని రోడ్డు పాలు చేస్తావా? అవమానపరుస్తావా? వారి గురించి ట్విట్టర్లోని, ఫేస్బుక్లోని, సోషల్ మీడియాలోని పోస్టులు చేసుకుంటావా? నీ కుటుంబం గురించి, నీ తల్లి గురించి, తండ్రి గురించి, నీ అక్క చెల్లెల గురించి ఈ విధంగా నేను చేస్తావా? నువ్వు ఇలాగైనా ప్రవర్తిస్తావా? ఇలాంటి తీర్పునే తీరుస్తావా నీ ఇంటికి వచ్చేసరికి? ఆ పిచ్చి పిచ్చి వీడియోలు చేసే మూర్ఖులతోనే నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఇంట గెలిచి రచ్చగెలవమంటున్నారండి పెద్దలు. కాస్త జ్ఞానము కూడా లేదు. ఏ మాట చెప్పినా కూడా అందులో తప్పిదాలు వెతికి దాన్నే పెద్దగా సబ్ టైటిల్స్ పెట్టి మా మీద హెడ్లైన్స్ పెట్టేసి ప్రచారం చేసేయాలి. అప్పుడు వరకు వారికి నిద్ర పట్టదు. వీళ్ళేం క్రైస్తవులు ఏంటో, వీళ్ళేం మహానుభావులు. దానికి మళ్ళీ ఫాలోవర్స్, దానికి లైక్స్. అమ్మా, ఎలాంటి బ్రతుకుతున్నామో మనకే తెలియకుండా బ్రతికేస్తున్నాము. అక్కడ ఏం రాయబడ్డదంట? నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు, అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. Take him to a private place where you and he are alone and discuss the matter between you both. అందుకనే అంటాను, బ్రదరన్ అంటే అక్కడ వివాహమైన భార్య కూడా వస్తుందండి. If you have a problem with your wife, don't go to your neighbors, don't go to your parents, go to the Lord, discuss it in private. Lord, we are unable to handle this situation. ప్రభువా, మా వివాహంలో జరిగే ఈ మిస్అండర్స్టాండింగ్స్ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, ఊరికనే గొడవలు ఆడుతున్నాం. ప్రభువా, ఈ సమస్యలు నీ దగ్గరికి తీసుకొచ్చే న్యాయమైన తీర్పు నువ్వు ఇస్తావని. You will give a favorable judgment. That is the reason why we have come, because we are not able to resolve our problems between each other. అబ్బే లేదు, భార్య ఏమో పక్కనోడు భార్యతో చెప్పాడు భర్త గురించి, భర్త ఏమో ఫ్రెండ్స్ తో కూర్చొని భార్య గురించి జోకులు వేయాలి. ఆ భార్య ఉంది కదా, ప్రాణాలు తీసేస్తుంది. తీర్పు తీర్చేసేయండి ఒకరి మీద ఒకరు. వీఆర్ నిజంగా అర్థం కాకుండా మన బ్రతుకుని, మన ప్రైవేట్ లైఫ్ని కూడా 10 మంది ముందు పెట్టి హాస్యాస్పదంగా మార్చేసుకుంటున్నాం మన బ్రతుకుల్ని.
నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీర్చేవాడు దేవుడు ఉన్నాడమ్మా. న్యాయమైన తీర్పు తీర్చేవాడు ఆయననే. మీరే న్యాయమని, మీరే నీతిపరులని, మీరే పరిశుద్ధులని, మీరే న్యాయాధిపతులని తీర్పు తీర్చేకండి. ప్రభువా, ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈ విషయాన్ని గ్రహించే జ్ఞానముని, వివేచను నాకు దయచే ప్రభువా. ఇందులో ఎంత సత్యం ఉందో నాయన, నేను మాట్లాడే ముందు, విన్న దాని గురించి నేను మాట్లాడే ముందు, పలికే ముందు, తీర్పు తీర్చే ముందు ప్రభువా నీవు నాతో మాట్లాడుము. ఎందుకంటే నేను ఏ తీర్పు తీర్చినా దాన్ని బట్టి నాకు నీవు తీర్పు తీరుస్తావు ప్రభువా. చదవండి. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట వినలేదనుకో, అప్పుడు నువ్వు బాగా నమ్మిన వారిని, మంచిగా కౌన్సిలింగ్ చేసే వారిని, జ్ఞానం ఉన్న వారిని, చెప్పండి, సమస్యకి పరిష్కారం తెచ్చేవారిని, ఇద్దరు ముగ్గురిని నువ్వు ఏం చేస్తావంటే ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళి అంటున్నాడు. చదువు. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు చెప్పుము. అప్పుడు సంఘమునకు చెప్పమంటున్నాడు. ఎప్పుడు సంఘానికి చెప్పమంటున్నాడు? ఎప్పుడు క్రైస్తవ లోకానికి చెప్పమంటున్నాడు? క్రైస్తవ్యములో ఉన్న ప్రతి క్రైస్తవుడు క్రైస్తవ సంఘమే. Be it any denomination, they are the church of God. They are the body of Christ. అప్పుడు ఏమంటున్నాడంటే, నీ ఉన్న సంఘంలోకి వచ్చి ఆ సమస్యని చెప్పు. అప్పుడు సంఘము దాని గురించి ప్రార్థన చేస్తుంది. కానీ భయం ఏమిటంటే, ఆ సమస్యని మనం సంఘంలోకి తీసుకొస్తే బయటికి వెళ్ళి సంఘస్థులు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. ఏం చేస్తాం మనము? చెప్పాలి, చాటింపులు, ముచ్చట్లు. అందుకనే ఇది కూడా చెయ్యకుండా మీ సమస్యని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళండి. దేవుడు తీర్చలేడు అనుకున్నప్పుడు అప్పుడు ఎవరి దగ్గరికైనా మీ సమస్యని మీరు తీసుకొని వెళ్ళండి. అప్పుడు దాకా లెట్ ద బ్యాటిల్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నేను దేవుణ్ణి, అది యాకోబు అంటాడు కదా, నేను దేవునితోని నరునితోని పోరాడి గెలిచితిని. నేను దేవునితోని ఈ నరునితోని పోరాడి నా సమస్యని గెలిచితిని. దేవునికి స్తోత్రము. I have won the battle. God has helped me win the battle with this person. ఏమి రాయబడ్డది? అతడు సంఘపు మాట వినని ఎడల అతడు నీకు అన్యునిగాను సుంకరుగాను ఎంచుకొను. Finished. Forget about him. Ignore him. Leave him. You're done with it. నువ్వు చేయవలసిన ప్రయత్నం అంతా నువ్వు చేసావు. దాని గురించి నువ్వు మళ్ళీ ఆలోచించుకో. నీకు అతనికి సంబంధము చెప్పాలి లేదు. ఇట్ ఈస్ ఓవర్. నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఒక మార్లు కాదు, 3 మార్లు ప్రయత్నించావు, నిజాయితీగా ప్రయత్నించావు, అవ్వలేదు. ఇంకా మూర్ఖుడుగానే ప్రవర్తిస్తున్నాడంటే నీకు అతనికి అన్యుడే అంటున్నాడు. ట్రీట్ హిమ్ యాజ్ ఎ జెంటైల్, ట్రీట్ హిమ్ యాజ్ ఎ హీథెన్ అంటున్నాడు. అయిపోయిందా? చదువు. భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకము. ఓకే, రైట్. ద్వితీయోపదేశ కాండం పోదాం. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్పు తీర్చవలెను. వారు నీకు తెలుపు. 14వ వచనానికి వద్దామండి. 17వ వచనం, 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి
నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజులు నియమించుకుందని అనుకొని ఎడల నీ దేవుడైన యెహోవా. ఇప్పుడు రాజులు ఏర్పరచబడాలని దేవుడు ఇష్టమండి? చెప్పాలి. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ అండి? చెప్పాలి. అరే చెప్పరు, ప్లీజ్ స్పీక్ చర్చ్. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్? బాబోయ్ ముడ్డోలే మీరు. నా మాటలు అసలు వినిపిస్తున్నాయి మీకు? హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్? అమ్మా, థ్యాంక్ యూ లార్డ్. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే we always want somebody to rule over us, to rule, to reign over us, to pass judgments over us. ఈ దౌర్భాగ్యం ఏమిటంటే మనమే నెత్తులారా చేతులారా అన్ని మన నెత్తి మీద మనం తీసుకొస్తాం. God never wanted a king in first place because he is the king and king of kings. ప్రజలు పిచ్చివారు, మాకు రాజు కావాలంటే అంత గొప్ప రాజుని పెట్టుకొని ఎవడైనా రాజు కావాలని అడుగుతాడా? Everybody is going today. We need leaders. We need somebody. I don't need anybody. I need only Jesus Christ. Who is a great leader other than Jesus Christ? మీరు చెప్పండి. మోషే లాంటి వాడు కూడా తప్పు చేశాడు, పొరపాటులు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్ప నాయకుడు ఎవరు చెప్పండి? మరి ఎందుకు నేను వేరే నాయకుడిని నా మీద ఆధిపత్యం వహించడానికి నేను ఎంచుకోవాలి? This message is not going to go well with a lot of people who want to become leaders, I'm telling you. నాయకులు అయిపోయే వారికి డెఫినెట్ గా దీని మీద పోస్టులు వస్తాయి, మీరు చూడండి, కమెంట్లు కూడా జరుగుతాయి. My leader, my king is only Jesus Christ. నా రాజు, నా నాయకుడు, నాకు తీర్పు తీర్చేవాడు నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నా నాయకుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాను, న్యాయమైన తీర్పు తీర్చే నా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాను, నన్ను నడిపించిన నాయకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దగ్గరికి నేను వెళ్తాను. మనిషి దగ్గరికి నేను వెళ్ళను. నాకు ఏ సమస్య వచ్చినా కూడా నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మాత్రమే నేను వెళ్తాను. ఎందుకంటే ఈ లోకంలోని న్యాయం అనేది మనుషులు మర్చిపోయారు, నీతిగా బ్రతకటం అనేది మనుషులు మర్చిపోయారు. ఎవడు మంచివాడు కాబట్టి, మంచివాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ప్లీజ్ లెట్ దిస్ సింక్ ఇంటు యువర్ హార్ట్స్ ఫర్ సమ్ టైమ్. Why would I want some heathen to rule and reign over me and pass judgments over me indeed? No, we have to be in the system. He that is of the world is not of me antunnadu Devudu. Friendship with the world is enmity with. If God has given you a position and given you some power, use it for His glory. Use it for His kingdom's expansion works. Become a minister in your profession. ఒకవేళ నువ్వు టీచర్ అయితే ప్రతిరోజు ప్రతి బల్ల మీద చెయ్యి పెట్టి స్టూడెంట్స్ వచ్చే ముందు వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా ఇందులో ఏ ఒక్క బిడ్డ తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా వారిని కాపాడు. If you are a judge, when you are walking into the courtroom, ask God to give you righteousness as a breastplate. Who is doing this అండి? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయని వారు నా మీద ఆధిపత్యం వహించాలి, నాకు నాయకుడుగా ఉండాలి, నేను వాడి కింద బ్రతకాలా? Please do not be fooled by this world. The devil is very cunning అమ్మా, చాలా కుయుక్తి కలిగిన వాడు ఈ సాతానుడు. వెలుగుతూత అంటవాడు, వెలుగులాగానే ఉంటుంది కానీ అందులో వెలుగు లేదు, చీకటి మాత్రమే, అబద్ధాలు మాత్రమే. చదవండి.
నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే when God appoints somebody, what is the Bible saying, brother? Not when people appoints somebody. When God appoints, చదవండి. నీ యెహోవా ఏర్పరచు వానిని యెహోవా ఏర్పరచు వానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. అవశ్యముగా మీ మీద whose banner you are holding and propagating? ఎవరు బ్యానర్లు పట్టుకొని నువ్వు జై జైలు కొడుతున్నావు? సువార్త ప్రకటించడానికి సిగ్గు ఉంటుంది కానీ ముఖం తెలియని పాపములో జీవించేవాడు బ్యానర్ పట్టుకొని తిరగటానికి సిగ్గు లేదంట. అలాంటి వాళ్ళని మేము నాయకులుగా ఎంచుకోవాలంట. ప్లీజ్ డు నాట్ బి ఫూల్డ్. జాగ్రత్తగా, మీలో మీరే జ్ఞానులని మాత్రము అనుకోకండి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు మనతో. చదవండి. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. చూడండి, మీ సహోదరులో ఉన్న వాడిని మాత్రమే చెప్పాలి, నియమించుకోండి, కానీ అన్యుణ్ణి. ఎందుకంటే వాక్యము తెలియని వాడు ఏం తీర్పు తీరుస్తాడంటే నీకు, ఏం న్యాయం చేస్తాడంటే నీకు చెప్పండి? విల్ హీ బీ ఫేర్ టు యూ? కోర్టులకు వెళ్ళినా, స్టేషన్లకు వెళ్ళినా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైస్తవ పట్ల ఏమి న్యాయమైన తీర్పులు వస్తున్నాయి మీరు చెప్పండి? బహిరంగంగా అడుగుతున్నాను. ఐ వాంట్ ఎవ్రీబడి టు హియర్ ఇట్. How many people are being denied justice just because they are Christians? And whom is responsible for that? Who is responsible for that? మీరే చెప్పండి. ఎవరు కారకులు దానికి? పర్సెక్యూషన్ ఎంత గొప్పగా ఉన్నదో తెలుసండి, ఎంత భయంకరంగా ఉందో తెలుసండి మన దేశంలోని. Why is there so much of persecution? Because the leaders that we have thought will be favorable to us have turned against us. అందుకని అంటానమ్మా, జాగ్రత్తగా ఉండండి, వాక్యము తెలుసుకోండి, వాక్యము తెలిసిన వారితో సంబంధం పెట్టుకోండి. డు నాట్ యోక్ యువర్ సెల్ఫ్ విత్, చెప్పాలి, అన్యులతో. మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు, చదవండి. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా See, when a person comes to power, ఏం చేస్తాడంటే చెప్పండి, చెప్పాలి మీరే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ లో ఎంతమంది ఉంటున్నారు, వెళ్ళొచ్చినారు, ఎంతమంది ఉన్నారు? ఎవరైనా? ఎనీబడి హూస్ బీన్ టు ద స్టేట్స్? ఓకే, దేర్ ఇస్ వన్ బ్రదర్ దేర్. ఓకే, ఐ స్టడీడ్ దేర్. కాబట్టి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే, నీ బిడ్డ బ్రతకాలో లేదో చెప్పండి, కాంగ్రెస్ మెన్ అండ్ కాంగ్రెస్ women will take the decision and in the House and in the Senate. And who gave those people power? How many of you believe, and I know this is not going to go really well, that according to scripture homosexuality is a sin? How many of you believe it? చేతులు ఎత్తండి if you believe it. అంతేనా? The rest of you don't believe it.
So you accept it, it is okay. Why don't you lift your hands? Huh? ఇప్పుడు I don't know what they call that in Telugu, mama. Huh? Okay, that word is a tongue twister for me in Telugu. ఒక పురుషుడు వివాహము చేసుకోవచ్చు అని ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. అగో ఒక్క అమ్మగారు చేసుకోవచ్చమ్మా, ఇద్దరు మగవాళ్ళు. అమ్మాయి అది దేవుడికి ఇస్తూ ఉంటుంది రైతు. ఓకే, కన్ఫ్యూజ్ నేనే చేసి ఉంటాను, నన్ను క్షమించండి. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? The people whom we are appointing as judges, as leaders, ఏం చేస్తున్నారండి? మనకే వ్యతిరేకమైన తీర్పులు తీరుస్తున్నారండి. Today the whole thought process of judging has become very corrupt. అందుకనే త్వరపడకండి తీర్పు తీర్చడానికి. ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసేసిన తర్వాత, అబ్బో నేను చాలా మంచిదాన్ని, చాలా మంచివాడిని, నాలో ఏ లోపము లేదు అని నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు తీర్పు తీర్చండి. కాదనటం లేదు నేను. అయిపోయిందమ్మా అది చదువు. యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనం నందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసికొనవలెను. అది అతని వద్ద ఉండవలెను. తన రాజ్యమందు తాను. చూడండి, శేషించే రాజు దగ్గర ఏం ఉండాలంటండి? వాట్ ఈస్ ద లీడర్ నీడ్ టు హ్యావ్ విత్ హిమ్? He needs to have the word of God అంట. నిన్ను శేషించే రాజు దగ్గర ఏం ఉండాలంట? చెప్పాలి మీరే, మాట్లాడండి అమ్మా. ఏముండాలి రాజు దగ్గర అంట? Because according to this rule of law, he will righteously judge his people. ఈ గ్రంథము ఎవడి చేతిలో లేకుండా, ఇందులో ఉన్న మాటలు ఎవడు హృదయములో లేకుండా, వాడిని నువ్వు నాయకుడుగా నీ మీద ఎంచుకుంటే నీ నెత్తి మీద నువ్వే పెను తుఫాన్ని తెచ్చుకున్న దానివి తెచ్చుకునే వాడుగా ఉంటావు. జాగ్రత్తగా ఉండండి. If you are setting people above you who do not have Jesus Christ, who do not have the word of God to become rulers above you, they will destroy you and your faith. జాగ్రత్తగా ఉండండి. ఇందులో ఏ తప్పు లేదు నేను చెప్పిన దాంట్లో. Because this is what the Bible is saying. చదవండి అమ్మా. ఫస్ట్ మొదటి సమయాలు 8వ అధ్యాయం. ఏమైందో చూడండి. సమయాలు తన బిడ్డల్ని అపాయింట్ చేసినప్పుడు అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండవ వారి పేరు ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 8 వర్స్ 2 నుండి. రెండవ వారి పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతను they were judges where in Beersheba. ఎవరు కుమారులంట? చెప్పండి. Samuel grew old. He appointed his sons as Israel's leaders. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు. Who is Samuel అండి? Who is Samuel? Who is Samuel? ఒక ప్రాఫిట్స్ సన్స్ వీళ్ళు. ప్రవక్త కుమారులు పర్వర్టెడ్ జస్టిస్ అంట. లక్షకారులుగా మారిపోయారంట. అమ్మా, అర్థమవుతుందా ఇప్పుడు పరిస్థితి? ఎందుకు ఇవన్నీ నేను చెప్తూ వచ్చానో తెలుసా? ప్రవక్తలు బిడ్డలే ఇంత ఘోరమైన తిరుగుబాటు దేవుని మీద చేయగలిగితే వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ ఎనీబడి ఎల్స్? అందుకనే అంటున్నానమ్మా, go to Christ if you have any issue. He will resolve it righteously. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి.
ఆయననే మీ మీద ఆధిపత్యం వహించడానికి రాజుగా మీరు ఏర్పాటు చేసుకోండి దయచేసి. హూ ఇస్ యువర్ కింగ్ నౌ టెల్ మీ. ఆమేన్. అవునా? నా మీద ఇంకా ఏ రాజు, ఏ నాయకుడు పరిపాలించేవాడు ఉండడు యేసుక్రీస్తు తప్ప అని తీర్మానం చేసుకుంటారా? చేసుకుంటారన్న వారి చేతులు ఎత్తండి. ఈ మెసేజ్ వింటున్న వారు కూడా, I pray that you lift up your hand. Only Jesus will be my king, only Jesus will be my leader, and only Jesus will be my righteous judge. And unto him alone I will go and take my petitions. Because నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, న్యాయము చేసేవాడిని నా పక్షమున నిలబెట్టి నాకు కేసుని గెలిపిస్తాడు. దేవునికి స్తోత్రము. If I go to him first, he will choose the righteous person to fight on behalf of me. I don't have to do anything. యుద్ధము యెహోవాదే. తీర్పు, అసలైన తీర్పు తీర్చేవాని దగ్గరికి నేను ముందు వెళ్ళిపోతాను. ప్రభువా, నాకైతే ఏం చేయాలో తెలీదు, నేను ఈ సమస్యలో నేను ఏ మాట వ్యతిరేకముగా పలకనో, దీని మీద నేను తీర్పు తీర్చను, సహాయం కోసము మాత్రమే నీ యొద్దకు వచ్చాను. నువ్వు భయపడకు, న్యాయమైన తీర్పు తీర్చేవాడిని ఆ కోర్టులో నీ కొరకు నేను ఏర్పాటు చేసి ఉన్నాను. వెళ్ళు, విజయము నీదే. దేవునికి స్తోత్రం. అత్యధికమైన విజయం ఇస్తాడంట. When you go to God first, great victory will be ours. But if you go to man first and God later, I'm sorry, absolutely sorry, you have lost your victory. ముందు దేవుని దగ్గరికి వెళ్ళండి. మంచి తీర్పు మీరు పొందుకోవాలంటే, న్యాయమైన తీర్పు మీరు పొందుకోవాలంటే యేసుక్రీస్తు ఒక్కడే తీర్చగలుగుతాడమ్మా. ఆయన తొందరపడి దయచేసి నేను మంచిదాన్ని, నేను మంచివాడినని చెప్పి అవతలోడిని చెడ్డవాడిగా, చెడ్డదానిగా మీరు ఎంచకండి. బైబిల్ ఏమంటుందంటే అది వ్యతిరేకముగా ఉన్నది నా వాక్యమునికి. నీ శత్రువుల కొరకు నీవు ప్రార్థన, కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేయి. The Bible has given us clear instructions. Let us follow these instructions. I want you to all pray now. Go down on your knees if you can and tell God that you are sorry for all the judgments you have passed on people. God, I'm so sorry that I was too quick to pass a judgment without understanding the consequences of the situations of that person. నేను త్వరపడి తీర్పు తీర్చినందుకు అనేక మార్లు నాయన ప్రభు, ఆ వ్యక్తి తెలియకుండా ఆ వ్యక్తి గురించి చెడుగా తీర్పు తీర్చి షేర్లు కూడా చేసినందుకు ప్రభు నన్ను క్షమించు ప్రభు. నాయన కరుణించు నాయన ప్రభు. ఆయన వాక్యములో సెలవిస్తుంది, మా అపరాధముల ప్రకారం మాకు తీర్పు తీర్చవంట ప్రభువ. కానీ నాయన మేము తీర్పు తీర్చడానికి బయలుదేరిపోయాము ప్రభువ. త్వరగా కోపపడు అంట ప్రభువ నువ్వు. దీర్ఘశాంతుడు అంట ప్రభువ నువ్వు. కృప కలిగిన దేవ అంట నువ్వు. మంచివాడంట, నీతిమంతుడు అంట నాయన. అట్లాంటి గుణము కూడా మేము పొందుకోవడానికి సహాయం చేయి ప్రభువ దయచేసి. త్వరగా కోపపడకుండా, త్వరగా తీర్పు తీర్చకుండా, త్వరగా ఖండించకుండా ఆయన మమ్మల్ని మీరు కాచి కాపాడండి ప్రభువ. మేము తీర్పు తీర్చిన దాని ప్రకారమే మేము కూడా తీర్పులోకి వస్తాము. తీర్పు తీర్చబడుతుంది మా మీద. మనుషులు తీర్చురు నాయన తండ్రి, ఆ తీర్పు నువ్వు తీరుస్తావు ప్రభువ. అది భయంకరమైన తీర్పు నాయన ప్రభువ. ప్లీజ్ గాడ్, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద కామెంట్స్, for all the statements, for all the judgments I have passed on people, of all the fun and mockery I have made of people and their lifestyles, God. వారు బ్రతుకు గురించి, వారి జీవితాల గురించి, వారి ఆకారం గురించి, వారి అందము గురించి నాయన హేళన చేశాను, ఎగతాళి చేశాను ప్రభువ. నవ్వాను ప్రభువ. వాళ్ళ వెనకాల జోకులు వేసుకున్నాను ప్రభువ. తీర్పు తీర్చాను ప్రభువ. వాడు యూస్లెస్ ఫెలో అని, వాడు ఒక జోకర్ అని. God, I have made statements which I am ashamed of, Father. సిగ్గుపడుతున్నాను ప్రభు అలాంటి స్టేట్మెంట్స్ నేను చేసినందుకు ప్రభు. క్షమించు నాయన తండ్రి, నన్ను కరుణించు ప్రభు. నాయన నీలాంటి హృదయం నాకు దయచే ప్రభు. మమ్మల్ని చూచి నువ్వు నవ్వలేదు నాయన యేసయ్య.
నాయన మమ్మల్ని చూచి నవ్వలేదు నాయన ప్రభువా, జాలి పడ్డావు నాయన ప్రభువా మా పరిస్థితిని చూచి. నీ సింహాసనము విడిచిపెట్టి వచ్చావు ప్రభువా ఇంత పాపిష్టి వారి కొరకు నాయన తండ్రి. There was not a time you laughed at us, God. You did not criticize, Father. You did not make bad statements about our life, Lord, but you were merciful, Naina. ఎంత దయ చూపించావు, ఎంత కనికరము చూపించావు ప్రభు. ఎంత గొప్ప దేవుడివి నాయన ప్రభు. బల్లారాధనలో పాల్గొనక ముందు నాయన నేను చేసిన తప్పిదములు నీ ముందు పెడుతున్నాను ప్రభు. నా అంతరంగమును నేను పరిశీలన చేసుకుంటున్నాను నీ సన్నిధిలో ప్రభు. నేను ఇప్పుడు వరకు చేసిన చెడు తీర్పులన్నింటి కొరకు నేను క్షమాపణ కోరుకుంటూ నీ బల్లారాధనలో పాల్గొనడానికి నేను సిద్ధపడుతున్నాను ప్రభు. ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. Create in me a pure heart, a clean heart, O Lord. దయచేసి కూర్చోండి, బల్లారాధనలో మనం పాల్గొందాం.